బాబు చేస్తే నీతి వేరొకరు చేస్తే అవినీతి అవుతుందా అని నిలదీశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తాము టీఆర్ఎస్ లో చేరిన సమయంలో డబ్బులకు అమ్ముడుపోయామని బాబు కమెంట్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం వైసీపీ నేతలను చంద్రబాబు ఎంతకు కొన్నారో చెప్పాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు తలసాని. నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, సత్య హరిచంద్రుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గురువింద గింజకు తన నలుపేందో తెలియనట్టు ఆ మధ్యలో చాలా మాట్లాడిండు. మరి సత్య హరిచంద్రుడు అయినటువంటి మీరు ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఆ రోజు మేమందరం జాయిన్ అయినప్పుడు సంతలో పశువులను ఉన్నట్టు కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇక్కడ స్పీకర్ గారికి కంప్లైంట్ ఇచ్చిర్రు, కోర్టులకు వెళ్ళిండ్రు, పార్లమెంట్కి వెళ్ళిండ్రు. మరి నీతి వ్యాఖ్యలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు దమ్ముంటే ఎన్నికలకు రా అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే ఎన్నికలలో వచ్చి నిరూపించుకోమన్నాడు. మరి దీనికి నువ్వు ఏం సమాధానం చెప్తావు? లేకపోతే ఈడ తెలుగుదేశం పార్టీ సన్యాసులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారు? ఆ సన్యాసులు కూడా మాట్లాడిండ్రు, చాలా విషయాలు మాట్లాడిండ్రు. మరి ఆ సన్యాసులు ఈ రోజు అక్కడ జరిగిన దానికి ఏం సమాధానాలు చెప్తారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు మనం మాట్లాడేటప్పుడు మనం చేస్తున్నటువంటి ఇప్పుడు ఆ రోజు కూడా నేను పదే పదే చెప్పిన ఆ ఎస్పీ వైరెడ్డి ఎపిసోడ్ కానీ, ఆ గీత ఎపిసోడ్ కానీ, అప్పుడు పోయినటువంటి ఎమ్మెల్సీల ఎపిసోడ్ కానీ, ఇప్పుడు రాజ్యాంగం, చట్టము లేకపోతే రాజకీయ వ్యవస్థ అనేది ఒక రాష్ట్రంలోనే ఉండదు. ఇంకా ఆయన జాతీయ పార్టీ అంట. మరి ఇప్పుడు ఏమేమి ఇచ్చి కొన్నో వీళ్ళని, రెండోది మమ్మల్ని ఎన్నికలకు రా అని చెప్పేసి ధైర్యం చేసినావు కదా, మరి ఇప్పుడు వాళ్ళని ఎన్నికలకు పంపిస్తున్నావా లేదా అది కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు మేమందరము కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొత్త రాష్ట్రం లోపల మేము కూడా భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో మేము పోతే ఆ రోజు రకరకాలుగా మాట్లాడి, ఇప్పుడు ఆ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్త రాష్ట్రంలో మేము భాగస్వామ్యం కావాలనేటువంటి. బట్ నువ్వు చేసేది నీచాతి నీచం. ఎవరైతే నీ పార్టీలో ఉండి కుటుంబాలను పొడగొట్టుకోరు, మనుషులను పొడగొట్టుకోరు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ రోజు ఈ ఫ్రాక్షన్ సందర్భంగా చనిపోయినటువంటి వాళ్ళు. గతంలో కూడా మీకు అందరూ తెలుసు, పరిటాల ఎపిసోడ్ కానీ, బాంబుల శివారెడ్డి ఎపిసోడ్ కానీ మీరందరూ కూడా సాక్ష్యం. ఆ రోజు రవి చనిపోయినటువంటి ధర్మిల ఆ రోజు ఈ అసెంబ్లీ లోపల నేను కూడా ఉన్నా. ఎంతవరకు గొడవలు చేసినాం, కేసెస్ పెట్టమని. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ని కానీ, పార్లమెంట్ స్పీకర్ ని కానీ, అదే విధంగా రాష్ట్రపతి గారు సో వ్యక్తుల పేర్ల మీద కేసులు పెట్టండి అని చెప్పి కేసులు పెట్టించిన వ్యక్తులని, అంటే నీలాగా రక్తం దాగేటువంటి వ్యక్తులు కాదు. నీ రాజకీయం కోసం నీచంగా కుటుంబాల మధ్య వైరుధ్యం ఉన్నా కానీ వాళ్ళను కూడా చేర్చుకొని నీ నీచ చరిత్ర చూపించినాం. ఆ రోజు మేము ఒక కాజ్ కోసం పోయినాం. ఇక్కడ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, రాష్ట్రంలో కూడా మేము భాగస్వామ్యం కావాలనేటువంటి సంకల్పంతో కేసీఆర్ గారు మంచి పరిపాలన అందిస్తున్నారు, మేము కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మేము వెళ్తే నువ్వు మాట్లాడిన నీచ భాష ఏంది? ఆ రోజు ఇవి నీకు కనిపిస్తలేవా? మరి ఈ రోజు నువ్వు నిన్న ఏమేమి సెటిల్మెంట్లు చేసినావు, ఎంత డబ్బులు ప్రలోభ పెట్టినావు, ఏమేమి ఇస్తా అని చెప్పినావు. రెండోది అన్నిటికంటే ముఖ్యం, మరి మమ్మల్ని ఎలక్షన్లకు రమ్మన్నారు కదా, మరి వాళ్ళందరితో రాజీనామా చేయించి ఎలక్షన్లకు పోతురా?